హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు దావరి లాగ్స్. మనం డిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి తెలుసుకోవాలి. దీని ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, దీని ఎంసెట్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మనం దీని యొక్క ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఏంది, ఫీజు డీటెయిల్స్ ఉంది, ఈ ఎంసెట్ ఎంతవరకు రావచ్చు, ఏ స్టూడెంట్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. దీనిలో ఇంటేక్ ఎంత, ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు చూడండి. మీరు డెలాయిట్ మీరు చూసినప్పుడు డెలాయిట్ టెక్ మహీంద్రా 5 lakh ఈసీ స్టూడెంట్స్ కూడా వచ్చినట్టు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వీళ్ళ వెబ్సైట్లో. అదేవిధంగా ప్లేస్మెంట్ చూద్దాము. వీళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంది. మనం ఇవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఏస్ ఇంజనీరింగ్ కాలేజు అంటే అసలు అబౌట్ దీని గురించి ఎందుకు కొంచెం డీటెయిల్స్గా మనం చూసుకుందాం మనం. అదేవిధంగా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ, దీనికి అబౌట్ కాలేజీ మనం ఈ విధంగా తెలుసుకుందాం మనం. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు అనేది ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్దాము. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ was established by Yadal Satyanarayana Memorial Education Society, fundamental objective of Newton Group of Nurse Center, and Professor Gopala Krishnamurthy, educationist, engineer, motivation, founder of ACE Engineering Academy, is the helping academic fair academy, premier coaching center for GATE, IES, ISE. IESకి ఇంతకుముందు మనకి గేట్ అనేది చాలా ఫేమస్, ఇది కోటిలో ఉంది. గేట్ కోచింగ్ సెంటర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వీళ్ళు కోచింగ్ ఇస్తామంటారు. స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయ్యారో ఈ మోస్ట్ సార్ట్ ఆఫ్ కోచింగ్ కంట్రిబ్యూటింగ్ టాపర్స్ ఆల్ ద ప్రీమియర్ టెక్నాలజీ, ఐఐటి, ఐఏఎస్సి, ఎన్ఐటీలో మనకి వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎంటెక్ కోర్స్కి వీళ్ళు వన్ ఆఫ్ ద. గేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది ఎస్టాబ్లిష్ చేసింది 2007లో స్పారింగ్ క్యాంపస్ స్ప్రెడ్ అవుట్ 10 acres ల్యాండ్ సిచ్యుయేటెడ్ సెరెన్ లొకేటెడ్ హైదరాబాద్ సబర్బన్ ఏరియాలో. సెరెన్ లోకల్ హైదరాబాద్ సబర్బన్, హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దీనిలో ఇది 28 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి ఇది డిస్టెన్స్ ఉండటం జరిగింది. ఫ్రమ్ ఉప్పల్ నుంచి 28 kilometers. అంటే కాలేజ్ ఆఫర్స్ బీటెక్ కోర్సెస్, ఈ సివిల్ ఇంజనీరింగ్, త్రిబుల్ మెకానికల్, ఈసీఈ, సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి, ఐఓటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఎంఎల్ బ్రాంచెస్ ఈ ఆఫర్ చేస్తున్నారు. ఇది అటానమస్ 2021లో అటానమస్ స్టేటస్ వచ్చింది దీనికి. ఇది అటానమస్ కాలేజీగా ఉంది మనకు. అదేవిధంగా ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఉంది దీనికి, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉంది. లైఫ్ ఎట్ ఏస్ ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్నీ మనకి ఉండటం జరిగింది. లైబ్రరీ, సీసీటీవీ ఫెసిలిటీ ఉంది, జనరేటర్ ఉంది వీళ్ళకి అన్ని. జనరేటర్ మనకి వీళ్ళు గైడెన్స్, ఎస్పెషల్లీ వీళ్ళు గైడెన్స్ గేట్ ఎగ్జామినేషన్కి 100% వీళ్ళు ఫ్రీగా మనకు కోచింగ్ ఇస్తారు. ఎంటెక్ ఎవరైనా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ఐఐటీస్ అండ్ ఐఏఎస్సి బెంగళూరులో జాయిన్ అవ్వాల్సిన అనుకున్న వాళ్ళకి వీళ్ళు కోచింగ్ ఇస్తారు ఫ్రీగా. ఇది అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు ఏస్ కాలేజీలో అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దేనిలో అడ్మిషన్స్ ఇస్తారు అనేది కూడా మనం చెక్ చేద్దాం. అసలు ఇంటేక్ ఎంత, ఇంటేక్ ఈ బీటెక్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. 120 seats ఉంది. కన్వీనర్ సీట్స్ 80 ఉన్నాయి. 120 seats అమ్మ. కన్వీనర్ సీట్స్ 84, మేనేజ్మెంట్ సీట్స్ 36 మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి. అదే మేనేజ్మెంట్ కోటాలో కూడా అమ్ముకుంటారు వీళ్ళు. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి 180 seats ఉంది. డీసెంట్ ఇంటేకే ఉందమ్మా దీనికి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో 60 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 60, త్రిబులీలో 30 ఉన్నాయి, మెకానికల్లో 30, ఒక ఈసీలో 120 ఉన్నాయి, ఈసీఎస్సిలో 180 ఉన్నాయి. అంతేనమ్మా. ఇంటేక్ అయితే డీసెంట్గానే ఉంది వీళ్ళ ఇంటేక్, అంత ఎక్కువైతే భారీగా అయితే లేదు. మెకానికల్ ఇక్కడ వచ్చినట్టయితే మనకి సిఎస్సి, ఏఎంఎల్లో సిఎస్ఎం 180 ఉంది, 180 సిఎస్సి డేటా సైన్స్ 180, సిఎస్సి ఐఓఐటి 180,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 60, ఏఐడి అండ్ మెషిన్ లెర్నింగ్ 60 కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్లేస్మెంటు ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాము. చూసిన తర్వాత ప్లేస్మెంట్ డీటెయిల్స్ అవి కూడా చూద్దాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది దీనికి. మనకి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి గట్కేసరం ఇది ఏసీఈజీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ గట్కేసరం 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మెయిన్గా ఎంత ఉందంటే ఇది ఓపెన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి 40K అయినా వచ్చినా వస్తుందమ్మా, 65K వచ్చినా వస్తుంది. బీసీఏ 1,41,000, బీసీబీ 76K అండ్ బీసీడీ ఇది 74K అండ్ ఎస్సీ అయితే లాస్ట్ ర్యాంక్ కూడా వస్తుందమ్మా, దానిలో నో డౌట్. మనం దీన్ని పెద్ద మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్టీస్కి అయితే ఇంత ఉంది. ఫీజు అయితే 1.10,000 అమ్మ, ఇది 1.10,000. అఫిలియేషన్ జేఎన్టీ ఉంది. ఇది వీటిల్లో మనకి ఎవరైతే వస్తారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ 60 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది 48,000 అయితే ఉంది. ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ 57, బీసీఏ అండ్ బీసీఏ గర్ల్స్ 74 అండ్ 84, 68 ఉంది, 80 ఉంది. ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ లాస్ట్ ర్యాంక్ వరకు అయితే వస్తుంది. ఇదైతే ఈడబ్ల్యూఎస్కి 50,000 అయితే వస్తుంది మనకి. సివిల్ ఇంజనీరింగ్ అయితే మనకి లాస్ట్ ర్యాంక్ కూడా వస్తుందమ్మా, దీని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ సిఎస్సి డేటా సైన్స్ 45 ఓపెన్. సిఎస్సి 26 lakhs, కోర్లో 26 lakhs. సిఎస్సి ఏఎంఐలు అయితే 40K, ఇది 26K. ఎవరికైతే 30K వస్తుందో కన్క్లూజన్ ఏంటంటే 30K వచ్చిన వాళ్ళకి సిఎస్సి ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో రావడం జరుగుతుంది. ఇది టాప్ 20 కాలేజీలు వన్ ఆఫ్ ద కాలేజీ. మాకు సిఎస్సి 25K, 30K సిఎస్సి, 40K సిఎస్ఎం వస్తుందా మీద. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ 46K కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ 55K. ఇవి లాస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ మిగతా వాళ్ళకి రావటం జరుగుతుంది. ఇక్కడ 30K 30 to 40. సిఎస్సి 30Kకి వస్తుంది ఈసారి అయితే. సిఎస్ఎం 40K. తర్వాత ఈసీఈ మనకు 180, 120 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇవి 55Kకి ఓపెన్లో ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే లాస్ట్ ర్యాంక్ వరకు అయితే EEE ర్యాంక్ ఇస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే దీనిలో 60 సీట్స్ అయితే ఉండటం జరిగింది. 35, 42 అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఈజీగా వస్తుందమ్మా, పెద్దగా ర్యాంకులు వచ్చినా కానీ ఇక్కడ మనకి రావటం జరుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ఏసీ ఇంజనీరింగ్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ రాస్తుంది. ఫీజు అయితే ట్యూషన్ ఫీజు 1.1. దీనికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా క్యాంపస్ చూద్దాం ఒకసారి మళ్ళీ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి. ఇది ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఏంది, ఈ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక చూడండి, సిస్కో కూడా వచ్చింది ప్లేస్మెంట్ డీటెయిల్స్లో. ఆల్రెడీ వీళ్ళు కంగ్రాచులేషన్స్. యాక్సెంచర్ 59, హుందాయి సెలెక్టెడ్ స్టూడెంట్స్ కంగ్రాచులేషన్. డెలాయిట్, సివిల్ ఆదిత్య బిర్లా వీళ్ళు ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ప్లేస్మెంట్స్కి వెళ్తే మనం ప్లేస్మెంట్ డేటా చూద్దాం. అఫీషియల్గా ఇయర్ ఎంత ఉందో డేటా, దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎవరికంటే ఇది పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీ మంచి కాలేజీ. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్లో వెల్కమ్ టు ఏస్ ప్లేస్మెంట్ సెల్లో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. 1 to 1 ఆబ్జెక్టివ్స్. ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఉంది. బ్రాంచ్ వైజ్
బ్యాచ్ వైజ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ 2024 బ్యాచ్ ఇది ఈ విధంగా రావుతుంది. నంబర్ ఆఫ్ ఆఫర్స్ 839 ఆఫర్స్ అయితే వచ్చినాయి. ఇది 2019 to 23 ఈ బ్యాచ్ నంబర్ ఆఫ్ ఆఫర్స్. కంపెనీస్ అయితే ఎక్సలెంట్ కంపెనీస్. దీనిలో మనం నోడదు. సిస్కో కంపెనీ అయితే ఒక ఆఫర్ వచ్చిందమ్మా, 17 lakhs ప్యాకేజ్. IBM ఒకళ్ళకి 8.5, TCS డిజిటల్ 7.4 అండ్ అదేవిధంగా TCS వాళ్ళు నింజా 4.2, TCS డిజిటల్ 7 మెంబర్స్ తీసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా TCS వాళ్ళు అయితే ఎక్కువ మెంబర్స్ని తీసుకున్నారమ్మా. టోటల్ TCS 31 క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటిల్లీ పార్ట్ 1, యాక్సెంచర్ అయితే మనకి 170 మెంబర్స్ని తీసుకున్నారమ్మా. క్యాంపస్ అయితే 100% ప్లేస్మెంట్ ఇక్కడ. టెక్ మహీంద్రా, హుందాయ్ R&D, డెలాయిట్ అయితే 2 తీసుకున్నారు. ఈ శోభా డెవలపర్స్ ఇది నాకు తెలిసి సివిల్ ఇంజనీరింగ్ కోర్ కంపెనీలు కూడా వస్తున్నాయి అమ్మ ఇక్కడ. ఎవరైతే సివిల్ చేస్తారో శోభా డెవలపర్స్ వీళ్ళు వస్తున్నారు. BSc అండ్ యాక్సెల్, మదర్సన్ ఆటోమోటివ్ అండ్ విఏజీ టెక్నాలజీస్ కోర్ కంపెనీస్ కూడా ఇక్కడ రావటం. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ బట్ ఆల్సో గెటింగ్ కోర్ కంపెనీస్ ఇన్ ఏస్ టెక్నాలజీస్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో వస్తున్నాయేమో. సదరన్ ల్యాండ్, ఇవన్నీ కోర్ కంపెనీస్. కొన్ని కోర్ కంపెనీస్ ఉండే ఇంజనీర్స్ అండ్ కోర్ మెకానికల్ కంపెనీస్ కూడా. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 2.4 అంటే వీళ్ళే తీసుకున్నారు. వీళ్ళు కోచింగ్ ఇస్తాకి మైంటెక్, UTC ఇంటర్న్షిప్ టెక్స్. అదేవిధంగా TVS సుందరం ఫాస్ట్నర్స్ వీళ్ళు, ఇది కోర్ కంపెనీ. ఈ కోర్ కంపెనీస్ కూడా వేరే వాళ్ళకి కూడా అమెజాను ఈ విధంగా కూడా వస్తున్నాయి. మీరు ఒకసారి పెద్ద ర్యాంకులు ఎవరైతే వచ్చినాయో మీరు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి మీ యొక్క కౌన్సిలింగ్లో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు నాకు తెలిసి. రేపు టోటల్ సెలక్షన్స్ 513 అమ్మా, 513. యావరేజ్ ప్యాకేజ్ 4. అంటే మినిమం 4.4 రాయి వచ్చింది అందరికి 4 lakhs per annum వచ్చింది. 513 అంటే గ్రేటే, మనకి బాగుంది. 513 అది బ్యాచ్ వైజ్ ప్లేస్మెంట్స్, కొలాబరేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టవర్ రిక్రూటర్స్. ఇది చూడండి నెంబర్ రిక్రూటర్స్ అండి, గూగుల్, IBM. అండ్ ఈ సంవత్సరం మన ప్లేస్మెంట్ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మెరిట్ స్కాలర్షిప్ కూడా వస్తున్నాడమ్మ. వీడి ఫీజు కన్సెషన్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ ECE, CSE అలైడ్ బ్రాంచెస్ వచ్చి బిలో TS వెబ్సైట్లో ఎవరికైతే బిలో 2500 ర్యాంక్ వస్తుందో వాళ్ళకి 100% హాస్టల్ ఫీజు అమ్మ, ట్రాన్స్పోర్ట్ ఫీజు, గేట్ కోచింగ్. ఎవరైతే 2500 ర్యాంక్ తక్కువ వచ్చినా 2500 నుంచి 5000 ర్యాంక్ 75%, బిలో 10,000 నుంచి వచ్చిన వాళ్ళకి 50% అమ్మ. హాస్టల్ ఫీజులు 50, అంటే ట్రాన్స్పోర్ట్లు 50%, గేట్ కోచింగ్లో 100% అందరికీ 100. అదే ఫర్ త్రిబుల్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో బిలో 25 వస్తే మనకు 100% హాస్టల్ ఫీజు ఇస్తున్నాడు. రీయింబర్స్మెంట్ మనకి హాస్టల్లో ఏం 1 రూపీ కూడా మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ కట్టాల్సిన వాడు, గేట్ కోచింగ్. ఈ విధంగా మనకి 20,000, మనం బిలో 20,000 అయితే 40% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది గమనించగలరు. ఎవరైతే ఫీజు కొంచెం కట్టుకోలేరో వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా మనకి వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మెరిట్ స్కాలర్షిప్ ఫీజు కన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. మెరిట్ స్కాలర్షిప్ ఫీజు కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఈ యొక్క వైస్ ఛాన్సలర్ VCగా ఉన్నారు. అది కోర్సెస్ ఆఫర్డ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, AML, IoT ఇవన్నీ బ్రాంచెస్ అయితే ఉన్నాయేమో దీనిలో. ఒకటి గోపాలకృష్ణమూర్తి జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ రాజు, BL రాజు, వీళ్ళందరూ టాప్ రిక్రూటర్లు అందరూ ఉన్నారు దీనిలో.
అదేవిధంగా మనం కాలేజ్ చూసి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ మనకి ఫెసిలిటీ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ, ఫీజు కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే స్పాయిల్, క్యాంపస్ క్రానికల్ అండ్ ఫెసిలిటీస్, అల్యూమిని మీట్, ఈ విధంగా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. రీసెర్చ్ క్లబ్స్ ఉన్నాయమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు హాస్టల్ అండ్ ఆడిటోరియం చూద్దాం ఒకసారి. హాస్టల్స్ అండ్ ఆడిటోరియం, ఆడిటోరియం ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. హాస్టల్స్ అండ్ ఆడిటోరియం, ఈ గర్ల్స్ హాస్టల్ అయితే ఉందమ్మా, బాగుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్ హాస్టల్స్, ఈ బాయ్స్ అండ్ హాస్టల్స్, ఇవి గ్యాలరీ ఉంది. ఇది బాయ్స్ హాస్టల్ అమ్మ, అండ్ దీని డీటెయిల్స్ ఇవ్వలేదు వీళ్ళు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం ఒకసారి ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మెయిన్ అనమాట. మనకి జస్ట్ బిల్డింగ్లు కడతాం కాదు, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చూద్దాం జాగ్రత్తగా. లైబ్రరీ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, లైబ్రరీ, క్యాంటీన్ ఉంది, ట్రాన్స్పోర్ట్, సెమినారు, బిల్డింగ్స్, సెమినార్ ఉంది, సెమినార్ ల్యాబ్స్, క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. సెంట్రల్ లైబ్రరీ ఉంది, మెయిన్ సిడి రామ్స్ అండ్ డిజిటల్ లైబ్రరీ ఉంది. ఇక్కడ కూడా లైబ్రరీ సిస్టమ్, డిజిటల్ బుక్ ఆఫ్ మోడ్స్ యాక్సెస్, డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. క్యాంటీన్ కూడా చూద్దాం. క్యాంటీన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, మనకి హైదరాబాద్ సిటీ నుంచి వేరియస్ ప్లేసెస్ నుంచి మనకి కాలేజ్ బస్సెస్ కూడా ఇక్కడికి అవైలబిలిటీ ఉంది. ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇవి ఫెసిలిటీస్, ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ వర్క్షాప్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ వర్క్షాప్ ల్యాబ్, వేరియస్ మనకి బ్రాంచెస్ వాళ్ళకైతే ఉన్నాయి ఇక్కడ. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి మనకి అడ్రస్ వచ్చి మెయిన్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజీ అండ్ అంకుషాపూర్, గట్కేసర్ మండల్, మేడ్చల్ డిస్టిక్ అమ్మ. ఇది మనకి ఏసీ ఇంజనీరింగ్ కాలేజీ, సూర్యలోక్ కాంప్లెక్స్, 3rd floor బిసైడ్ హ్యాబిట్స్లో ఉంది. దీని మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి హ్యాబిట్స్లో ఉంది. అదేవిధంగా మీరు చూడొచ్చు, మీరు ఇంకా యూట్యూబ్లో దీని మీద వీడియోస్ ఉండట్టుండి వాళ్ళు క్యాంపస్ పెట్టారు. మీరు ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరు ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ ర్యాంక్కి మీకు ఎవరికైతే మనకి ఓపెన్లో 25 to 30K వచ్చిన వాళ్ళకి సిఎస్సి వస్తుందమ్మా. 40 to 45K వచ్చిన వాళ్ళకి సిఎస్ఐ ఏఎంఎల్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ సిఎస్ఐ వస్తుంది. ఇది గమనించగలరు. ఓకే, చాలా మంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సపోజ్ ఇది ఉంది అనుకో, మన కన్క్లూజన్కి రావచ్చు. సిఎస్సి 25-30K డైరెక్ట్ వెళ్ళి ఏసీలో జాయిన్ అవ్వమంటాం. 45 to 40 డైరెక్ట్ ఏసీలో సిఎస్సి ఏఎంఎల్. ఇలా మనకి కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దీన్ని కాలేజీని కూడా తీసినప్పుడు మనకి వస్తూ ఉంటాయి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్.